రాజధాని అమరావతిలో ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్‌ని అయితే చూడడం జరిగిందండి. ఏంటంటే జోన్ నంబర్ 9లో రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరగడం లేదు అని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అసలేంటి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేద్దామని అక్కడికి రావడం జరిగిందండి. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఇదిగోండి ఇది అసెంబ్లీ భవనం. ఇది అసెంబ్లీ భవనం. ఈ అసెంబ్లీ భవనాన్ని ఆనుకునే రాజధాని అమరావతికి సంబంధించి రెండో దఫా ఇక్కడే శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలోనే. అయితే ఇక్కడ రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు ఇంకా మొదలు కాలేదండి. ఇది నిజమే, చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఎలాంటి పనులైతే జరగలేదు. అయితే జనాలకు వెళ్తున్నటువంటి ప్రజలకు వెళ్తున్నటువంటి సందేశం ఏంటంటే జోన్ నెంబర్ 9లో అసలు పనులే జరగట్లేదు అని. అది వాస్తవం కాదండి. కేవలం అసెంబ్లీ భవనం దగ్గర మాత్రమే పనులు జరగడం లేదు. మిగతా జోన్ నెంబర్ 9లో అంతా కూడా పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మనం ఇప్పుడు అసెంబ్లీ భవనం వెనుక వైపున ఉన్నాము. ఇదిగో ఇక్కడైతే పనులు జరగడం లేదు, చూస్తున్నారు కదా. ఇక్కడ జోన్ నెంబర్ 9లో పనులు జరిగే దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి పనులు జరుగుతున్నాయో లేదో. ఇదిగోండి ఇది అసెంబ్లీ భవనం ఎదురుగా ఉన్నటువంటి కుడి పక్కగా ఉన్నటువంటి జోన్ నెంబర్ 9లో ఈ విధంగా అయితే రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో మౌలిక వస్తువుల కల్పన అయితే జరుగుతూ ఉంది, చూడొచ్చు. కేవలం అసెంబ్లీ భవనం వెనుక వైపున ఉన్నటువంటి రాజధానికి రెండో దఫా శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మాత్రమే రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరగడం లేదు, కానీ మిగతా జోన్ నెంబర్ 9 అంతా కూడా పనులు జరుగుతున్నాయి అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నాం.